ధ్యానం అనేది నాకు సంబంధించి అనేక స్థాయిల్లో పనిచేస్తుంది. Let me ask questions to all of you. మిమ్మల్ని అందరినీ నన్ను ప్రశ్నలు అడగనివ్వండి. మీకు ధ్యానం అంటే ఏమిటి? ఎందుకంటే మనం ధ్యానం అంటే ఏంటో ముందుగా అర్థం చేసుకోవాలి. మీరు చెప్పేది ధ్యాన ఫలితం. ప్రశాంతంగా ఉండడం, స్థిరంగా ఉండడం మొదలైనవి. ఇవన్నీ ఫలితాలు. కానీ ధ్యానం అంటే ఏమిటి? In English dictionary, you'll find the meaning to focus your mind on one object. ఇంగ్లీషు డిక్షనరీ ఒకే వస్తువుపై ధ్యాస ఉంచడంగా ధ్యానాన్ని నిర్వచిస్తుంది. అది కూడా తప్పే. ఎందుకంటే భారతదేశంలో మన ప్రాచ్య సంప్రదాయంలో ధ్యానం అత్యున్నతమైన దాన్ని సాక్షాత్కరింప చేసుకోవడం, దివ్యత్వాన్ని సాక్షాత్కరింప చేసుకోవడం. Divinity is not an object, it's a subject. దివ్యత్వం అంటే ఒక వస్తువు లేదా ఆబ్జెక్ట్ కాదు. అది ఒక విషయం, అంటే సబ్జెక్ట్. అంతకు మించి అది తెలియనిది. అందువల్ల మనకు తెలియని దాని మీద మనం ఏ విధంగా దృష్టి కేంద్రీకరిస్తాం? But when we refer to this word in Sanskrit, కానీ మనం ఈ పదాన్ని సంస్కృతంలో పరిశీలించినట్లయితే ధ్యాన్ అనేది ఏమిటి అనేది కొద్దిగా అర్థం అవుతుంది. ధ్యాన్, దీన్ని మీరు ఒక సంధిగా విడగొట్టినట్లయితే ధీ ప్లస్ యాన్, దీనికి ఒక విశిష్టమైన అర్థం ఉంది. గాయత్రీ మంత్రం యొక్క అర్థం ఏమిటని ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాను. మీకు దాని అర్థం అవగాహనైందా? see, some knowledge which is fed into us, మనకు ఆహారాన్ని తినిపించినట్లుగా నేర్పబడిన జ్ఞానం ఏదైతే ఉందో, మనం తిన్న ఆహారం ఒకవేళ జీర్ణం కాపోతే ఏమవుతుంది? మనకు డయేరియా వస్తుంది, వాంతులు విరేచనాలు అవుతాయి. జీర్ణం కాని జ్ఞానం కూడా బరువైపోతుంది. మీరు మంత్రాన్ని జపిస్తున్నాం అనుకుంటారు. మీరు ప్రేమతో కాదు, బలవంతంగా జపిస్తున్నారు. మీరు ఒక అలవాటుగా దాన్ని చేస్తున్నారు. ఎందుకంటే అది మీకు ఒక వ్యసనం అయింది. గాయత్రీ మంత్రాన్ని జపించినప్పుడు ధీ అనే అక్షరం 2 సార్లు వస్తుంది. ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ధీ అంటే ఇక్కడ అత్యున్నత జ్ఞానం. and yan means a vehicle. యాన్ అంటే వాహనం. ఇప్పుడు ధ్యానం అంటే అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అత్యున్నత జ్ఞానాన్ని పొందడానికి వాహనంగా ఉపయోగపడేది ధ్యానం. ఇది చాలా సులభం. మీకు సంస్కృతం అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. మీకు శ్లోక భావాలు వాటంతటవి తేటతెల్లమై వాటితో మమేకం అవ్వగలుగుతారు. Now, when you say it's a vehicle or a process, మీరు ఎప్పుడైతే దానిని అత్యున్నత జ్ఞానాన్ని పొందడానికి ఒక వాహకంగా చూశారో, అప్పుడు ఏ వాహనమైనా పద్ధతి అయినా కొంత ఇంధనం అవసరమవుతుంది. లేనట్లయితే ఏ వాహనము బయట శక్తి చేత స్టార్ట్ అవ్వదు. అది మీకు అర్థమవుతోంది కదా? మనం దేన్ని రవాణా చేస్తున్నాం? we are transporting our understanding from where we are to where we should be. మన అవగాహన ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఎక్కడ ఉండాలో అక్కడికి రవాణా చేస్తున్నాం. దీనిలోని ఇంధన శక్తి ఏమిటి? అది చైతన్యం కన్నా మరింత సూక్ష్మమైనదే ఉండాలి. నేను దీన్ని మరో విధంగా వివరిస్తాను. మీలో ఎంతమందికి హైసెన్బర్గ్ అనిశ్చితి సూత్రం గురించి తెలుసు? భౌతిక శాస్త్రంలో అణు సిద్ధాంతాన్ని చదివిన వారికి అది బాగా తెలుస్తుంది. Heisenberg's uncertainty principle suggests that
electron that moves around the nucleus. హైసెన్బర్గ్ అనిశ్చితి సూత్రం ప్రకారం కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ యొక్క వేగాన్ని మీరు కొలవవచ్చు, కానీ మీరు దాని స్థానాన్ని అంచనా వేయలేరు. ఒకవేళ మీరు దాని స్థానాన్ని అంచనా వేయగలిగితే దాని వేగాన్ని కొలవలేరు. అందుకే అక్కడ అనిశ్చితి ఉంటుంది. వేగం మరియు స్థానం అనూహ్యంగా ఉంటాయి. అందుకే దాన్ని భౌతిక శాస్త్రంలో అనిశ్చితి సూత్రం అంటారు. కానీ ఎందుకు? So when you ponder over it, the beam that they use, దాని గురించి మీరు the ఆలోచిస్తే speed of the electron, వారు ఎలక్ట్రాన్ వేగాన్ని కొలవడానికి ఉపయోగించిన పుంజం యొక్క బరువు, సాంద్రత, స్థౌల్యతలు ఎలక్ట్రాన్ యొక్క బరువు, సాంద్రత, స్థౌల్యతల కంటే అధికంగా ఉంటాయి. కాబట్టి పుంజం ఎలక్ట్రాన్పై ప్రసరించగానే అది కదులుతుంది, దాని స్థానాన్ని మార్చుకుంటుంది. అలాగే వేగం కూడా మారుతుంది, ఎందుకంటే దానిని ఒక పుంజం నెడుతుంది కాబట్టి. మనకు ఎలక్ట్రాన్ కంటే మెరుగుపరచబడిన ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని, వేగాన్ని ప్రభావితం చేయనిది ఏదైనా ఉంటే అప్పుడు మనం వాటిని కొలవగలం. అలాగే నా చైతన్యం రవాణా చెందాలంటే చైతన్యం కంటే ఎంతో మెరుగైనది నాకు అవసరం. అప్పుడే మన చైతన్య ప్రస్తుత స్థితి నుండి ఎక్కడ ఉండాలో అక్కడికి రవాణా కాగలదు. ఈ విషయం కేనోపనిషత్తులో ప్రస్తావించబడింది. 2 లేదా 3వ శ్లోకంలో కావచ్చు. మీరు దాన్ని పరిశీలించవచ్చు. మీరు దీన్ని గుర్తుంచుకోండి. కేనోపనిషత్తులోని 2వ శ్లోకం. where the sage talks about, is it we all need nourishment at a physical level. అందులో ఒక ఋషి మాట్లాడుతూ మనందరికీ భౌతిక పరంగా పోషణ కావాలి, అలాగే మనకు మానసిక స్థాయిలో పోషణ కావాలి అని అంటారు. ఋషి నా ఆత్మకు ఆహారాన్ని అందించేది ఏది, నా జీవితానికి పోషణ ఇచ్చేది ఏది అని అడుగుతారు. వారే సమాధానమిస్తూ అదే ప్రాణస్య ప్రాణః అని చెబుతారు. కాబట్టి ఈ ప్రాణస్య ప్రాణః ఒక శక్తి వలె మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాణాహుతిని మీ హృదయంలోనికి ప్రసారం చేసే సామర్థ్యం కలిగిన గురువును కనుగొన్నప్పుడు వారు మన చైతన్యాన్ని దాని ప్రస్తుత స్థితి నుండి చైతన్యం ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చగలరు. It's a slow progression. అది నెమ్మదిగా జరిగే పరిణామం. కానీ ఎవరైనా నిబద్ధత కలిగి, చిన్నారులలాగా నిజంగా ఆసక్తి కలిగి ప్రతిరోజూ జరిగే అంతరంగ మార్పులను గమనించగలగాలి. కాబట్టి నిబద్ధతతో విఫలమవ్వకుండా క్రమం తప్పకుండా చేసే సాధన వలన మాత్రమే మీరు సఫలీకృతులు అవ్వగలరు, లేకపోతే మీరు తప్పిపోగలరు. So that is meditation means dhyan. You may know the process. కాబట్టి ఇదే ధ్యానం. ధ్యాన ప్రక్రియ మీకు తెలిసి ఉండవచ్చు. కళ్ళు మూసుకొని నా హృదయంలోని దివ్యత్వం గురించి ఆలోచిస్తున్నాను. గణిత శాస్త్రంలో మనం ఊహిస్తాము, ఈ రెండింటినీ కూడితే ఈ సంఖ్య రాదు, లేదా ఈ రెండింటినీ కూడితే ఈ సంఖ్య వస్తుంది. మీరు దాన్ని నిరూపిస్తారు లేదా ఖండిస్తారు, అవునా? అలాగే మీరు ఒక భావనతో మొదలు పెడతారు, దివ్యత్వపు ఉనికి ఇప్పటికే నా హృదయంలో ఉంది అని. And wait for something to happen inside. మన అంతరంగంలో మార్పు సంభవించడం కోసం వేచి ఉండాలి. దివ్యత్వపు ఉనికి మనకు స్పష్టం అయ్యే వరకు, మనం స్పృశించే వరకు వేచి ఉండాలి.